కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నది. ఈ ప్రభుత్వం ఈ ఏడాదిన్నర సుమారుగా 2 ఏళ్ళు కావస్తున్నది కదా. ఈ 2 ఏళ్ల కాలం వాళ్ళు చాలా విషయాలు, ఎలక్ట్రిసిటీ పైన ఒక కమిషను, తర్వాత గొర్రెల స్కాముల పైన ఒకటి, కాళేశ్వరం పైన ఒకటి, ఇట్లా వేయడం వెనుక వాళ్ళ ఉద్దేశం ఏమై ఉండొచ్చు? వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుందంటే ప్రభుత్వంలో ఆ దుబారా జరిగింది, అవినీతి జరిగింది, ఏమై అనే అంశాల మీద చర్చ, వాళ్ళు దాని మీద కమిషన్లు వేసి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాగ్ రిపోర్ట్ ఉంది. కాగ్ రిపోర్ట్లో బర్రెల స్కామ్ జరిగినా, గొర్రెల స్కామ్ జరిగినా, కరెక్ట్ బిల్లు లేకపోతే ఏం జరిగింది అనేది రిపోర్ట్ తేలిపోతుంది కదా. ఆ రిపోర్ట్లో తేలినప్పుడు దాని ఆధారంగా వీళ్ళు వేసిన కమిషన్ తప్ప రైట్ అనేది కాగ్ రిపోర్ట్ ప్రకారం తేలిపోతుంది కదా. కాబట్టి కాగ్ ఇచ్చిన రిపోర్టు ప్లస్ వీళ్ళు ఇచ్చిన రిపోర్టు కరెక్ట్ ఉందా లేదా అనే విషయాల్లో అల్టిమేట్గా సర్టిఫై చేయాల్సింది ఎవరు? కాగు. సో కాబట్టి కాగ్ ఇచ్చిన రిపోర్ట్లో ఇవన్నీ అంశాలు కనుక వస్తే ఖచ్చితంగా ఈ కమిషన్ వేసిన రిపోర్టు దానికి అనుబంధంగానే ఉండి కరెక్ట్ ఎవిడెన్స్ ప్రూవ్ చేయించగలిగితే ఖచ్చితంగా అవినీతి జరిగిందనే విషయంలో చర్యలు ఉంటాయి. అంతేగాని ఇవాళ కాగ్ రిపోర్ట్ ఒకటి ఉంటుంది, మీరు ఇచ్చే ఎవిడెన్స్ ఒకటి ఉంటే నడవదు. ఎందుకంటే కాగ్ అనేది ఇలా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఒక అధికారికంగా తీసుకునే ఒక ఆర్థికపరమైన అంశాలను చర్చించే ఒక సంస్థ. అది మొత్తం అధికారికంగా ఇస్తుంది ఆ రిపోర్టు. ఏదో మొత్తం ప్రతి బిల్లు టు బిల్లు, పేజ్ టు పేజ్ ఎంక్వైరీ చేసేస్తుంది ఆ రిపోర్టు. కాబట్టి ఆ రిపోర్టు అనేది ఫైనల్. కాగ్ రిపోర్ట్ అనేది ఫైనల్ దేశంలో. దాన్ని ఎవరు క్వశ్చన్ ఇంకా ఫర్దర్గా క్వశ్చన్ చేసేది ఉండదు కాగ్ తర్వాత. కాబట్టి కాగ్ నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఇచ్చిన రిపోర్టు కరెక్టా లేదా, ఆ లెక్కలు కరెక్ట్ చేసిందా లేదా అనే విషయంలో తేలిపోతుంది. నేను ఇంకోటి అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా, మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు 24 లక్షల ఎకరాల భూములు పేదలకు పంచారు, అదే అసైన్డ్ భూములు. దాంట్లో 20 లక్షల ఎకరాలుగా మాయమైపోయినాయి. మీ అగ్రవర్ణాలు, మీ భూస్వాములు, మీ వాళ్ళే తీసుకున్నారు కదా. మరి దాని మీద ఎందుకు కమిషన్ ఇస్తలేవు నువ్వు? ఎందుకు పేదల విషయాన్ని ఎందుకు ఎత్తలేవు నువ్వు? ఇప్పుడు ఇది గొర్రెల స్కామ్ అన్నా, బర్రెల స్కామ్ అన్నా ఏదో కొంతమంది చేసే కార్యాచరణ కదా ఇది. కానీ ఇది నీ వాళ్ళు మొత్తం, నీ రెడ్డి సామాజిక వర్గము మొత్తం, నీ ఎలమ, నీ కమ్మ, వీళ్ళంతా అగ్రవర్ణాలు అంతా చేసి మొత్తం పేదల భూములను కబ్జా చేశారు కదా. మరి దాని మీద ఎందుకు ఎత్తలేవు నువ్వు? పేదలకు సంబంధించిన విషయాల పట్ల ఎందుకు ఎత్తలేవు నువ్వు? నీకు ఆల్రెడీ వరంగల్లో ఒక రైతు డిక్లరేషన్లో చెప్పినావు, మేము అధికారులకు రాగానే అసైన్డ్ భూముల మీద మొత్తం చర్యలు తీసుకుంటాము, హక్కులు కల్పిస్తాం పేదలకు, పోడు భూములకు పేదలకు హక్కులు కల్పిస్తాం అన్నావు. మరి ఎంతవరకు దాని మీద ఏది? మరి ఎందుకు చేయలేదు? మరి నువ్వు వీటి మీద చేయమంటే, అంటే ఇవి చేయలేదు కాబట్టి అవి చేయొద్దు అంటారా? అట్లా అంటే నేను వాటితో పాటు ఇవి కూడా చేయాలంటున్నా. కాళేశ్వరం చేయి, ఎలక్ట్రిసిటీ మీద అవినీతి జరిగిన చేయి, గొర్రెలు చేయి, బర్రెలు చేయి, ప్రతి చేయి, దుబారా జరిగిన ప్రతి జరిగి. ఇప్పుడు నేను ఇంకోటి కూడా అడిగిన, రైతు విషయంలో కూడా మీరు ఇప్పటిదాకా ఏదో పొడి భూములకు, మన పనికిరాని భూములకు కూడా ఇచ్చిండ్రు, రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా ఇచ్చిండ్రు అంటున్నారు కదా. కరెక్ట్, అట్లాంటి వాటిని, దుబారా వాటిని నువ్వు కంట్రోల్ చేయి, ఎవ్వరు అద్దట్లేరు. కానీ నువ్వు ఇంతవరకు ఏ వ్యవసాయ కూలీలకు ఇచ్చినావు? మరి వ్యవసాయ కూలీలకు ఎంత ఇచ్చినావు? నువ్వు ఇచ్చిన హామీ కదా, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తాను, మరి ఎందుకు వెళ్ళలేదు? ఇంకా కౌలు రైతులకు 15,000 ఇస్తాను, ఎందుకు వెళ్ళలేదు మరి? ఇంకా ఇప్పుడు ఇది కూడా అంశమే కదా. నువ్వు కేవలము అది మాత్రమే చూపెడుతున్నావు. మరి నువ్వు చేయాల్సిన అంశాలు ఎందుకు చేయట్లేదు? నీ 6 గ్యారంటీలలో ఇవి ఉన్నాయి కదా. సో నువ్వు అమలు చేయాల్సినవి చేయకుండా ఎప్పుడో పాతలో వాళ్ళు అమలు చేయలేదు అనే వాటి మీద నువ్వు అంత టైం అంతా వేస్ట్ చేస్తున్నావు. నువ్వు వాటి మీద అక్కడ జరిగిన తప్పులు, అక్కడ జరిగిన అవినీతి మీద కమిషన్లే చర్యలు తీసుకో. కానీ నువ్వు ఇచ్చిన హామీలలో, నువ్వు అమలు చేసే హామీలలో, నువ్వు ఇచ్చిన హామీలలో నువ్వు ఎందుకు ప్రచారం చేస్తున్నావు? వాటిని ఎందుకు అమలు చేయట్లేదు? ఇట్లా డైవర్ట్ పాలిటిక్స్ ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఇట్లా లీగల్ ఎందుకు ఇప్పిస్తున్నావు? ఎందుకు దానికి అనవసరంగా మీడియాలో దాన్ని ఒక చర్చ పెట్టిస్తున్నావు? ప్రజల అటెన్షన్ అంతా కూడా అటువైపు తిప్పుతున్నావు. నీ 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, 420 హామీల విషయంలో కావచ్చు, ఏవి మరి ఎందుకు ఇవాళ స్కూటీలు ఎందుకు రాలేదు పిల్లలకు, ఆడపిల్లలకు? ఇలా తులం బంగారం ఎందుకు రాలేదు పెళ్లి కొత్త జంటలకు? ఇలా 2,500 నిరుద్యోగ వృత్తి ఎందుకు రాలేదు? మరి ఇవన్నీ కూడా నువ్వు ఇచ్చిన హామీలే కదా. వాటి మీద చర్చ ఏం చేయట్లేదే? ఎందుకు చర్చ చేసిన అరెస్ట్ చేస్తున్నావు? ఉద్యోగులు జాబ్ క్యాలెండర్ అమలు చేయమంటే మళ్ళీ వాళ్ళ మీద నిందలు వేస్తున్నావు, అరెస్ట్ చేస్తున్నావు.